హాయ్ మామ. ఈ వీడియో చూసే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఒక పర్సన్కి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు మామ. ఆ పర్సన్ నేమ్ ఎవరో నేను చెప్తాను, మీరు అనుకున్న పర్సన్ నేమ్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఆ పర్సన్ ఎవరో కాదు అని పేరు రివీల్ చేసే ముందు ఒక చిన్న టాపిక్ అయితే చెప్పాలి మామ. ఈ 9th వీక్ ఓటింగ్ అనాలిసిస్ ఏదైతే జరుగుతుందో 8th వీక్లో మా ఒలుగా లేదు మామ. అసలు మన సెలబ్రిటీ గారు మేడం గారు అయితే కనుక మేడం సార్ అంతే, ఎవరున్నా నాకు అసలు మ్యాటరే కాదు. నేను ఉంటే ఖచ్చితంగా ఎవరైనా నా కింద అందరూ ఉండాల్సిందే, నాదే టాప్ పొజిషన్ అని చెప్పి దూసుకుపోతున్నారు ఒక మేడం గారు అయితే కనుక. ఆవిడ గురించి చెప్తాను. సో ఆవిడతో పాటుగా ఇంకో పర్సన్ కూడా ఉన్నారు, ఆయన గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ మెయిన్గా ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారని చెప్పి నేను పేర్లు రివీల్ చేసి మీ సపోర్ట్ ఎవరిదో ఇస్తున్నారో ఖచ్చితంగా చెప్పండి మామ. వీక్ మారినా, వీకెండ్ మారినా, ట్రెండ్ మారినా, ట్రెండ్ సెట్ చేయాలన్నా తనుజా గారి తర్వాతే ఎవరైనా అని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. మీలో ఎంతమంది నిజంగా తనుజా గారు నిజంగా గ్రేట్, ఆవిడే ఫినాలేలో అంటే టాప్ 3 సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో, టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో, సెలబ్రిటీస్ అన్న వర్డ్ వాడడం కన్నా కంటెస్టెంట్స్ అని చెప్పాలి మనం. సో ఈ టాప్ 3లో ఈవిడ ఫినాలేలో ఉంటారా బాబు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫినాలేలో ఉండడం కాదు, ఫినాలే కొట్టిందే ఎవర్రా బాబు ఈసారి అయితే కనుక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో మన తనుజా గారు అయితే అనడంలో ఏమాత్రం సందేహం లేదు మామ. అలా ఉందన్నమాట ఆవిడ ఓటింగ్ రేస్లో దూసుకెళ్లే విధానం. చైనాలో, జపాన్లో అండర్ గ్రౌండ్లో బుల్లెట్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. గంటకి 400 కిలోమీటర్ స్పీడ్, 450, 500 కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే గంటకి 500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని చెప్తారు చూసారా. అదేవిధంగా గంటకి 500 కాదు, 1000, 150, 1100, 1200 స్పీడ్లో దూసుకెళ్ళిపోతున్నారా బాబు ఓటింగ్ అనాలిసిస్లో. అంత హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. అందరికీ 1100, 1200, 1300 ఉంటే ఈవిడికి మాత్రం వేలల్లో ఓట్స్ పడుతున్నాయి మామ. ఏ రేంజ్లో క్రేజ్ ఉందో దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలా. ఆవిడతో పాటుగా మన కళ్యాణ్ గారు అయితే కనుక సెకండ్, ముందస్తు స్థానంలో తనుజా గారు ఉంటే సెకండ్ స్థానంలో కళ్యాణ్ గారు ఉన్నారు. సో కళ్యాణ్ గారు వచ్చేసి ఆట పరంగా మంచిగానే ఆడుతున్నారు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయనలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, ఆ నెగిటివ్స్ కూడా మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి నా యొక్క ఫైనల్ అనాలిసిస్. సో వీళ్ళిద్దరు తర్వాత ఇంకా ముగ్గురు గురించి మనం చెప్పుకోవాలి మామ. వీళ్ళు ముగ్గురు అయితే కనుక డేంజర్ జోన్లో ఉన్నారు. నలుగురు ఉన్నారు మామ. నలుగురు పేర్లు చెప్తాను. రీతు, డీమాన్, రాము, మాధురి గారు. ఎంతమంది దువ్వాడ మాధురి గారు ఎలిమినేటెడ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవ్వాలని అనుకుంటున్నారు కూడా చెప్పండి. సో ఇది మెయిన్గా ఏంటంటే కనుక 99.9% దువ్వాడ మాధురి గారు కానీ, లేకపోతే రాము రాథోడ్ కానీ, వీళ్ళ ఇద్దరిలోనే ఫైనల్గా ఉండబోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. 99% దువ్వాడ మాధురి గారు ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఎందుకు చెప్తాను చూడండి. భరణి గారు హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వగానే ఆవిడైతే కనుక ఆవిడ యొక్క బిహేవియర్లో, యాటిట్యూడ్లో హ్యూజ్ డిఫరెన్స్ వచ్చింది. అండ్ తనుజా గారిని కూడా కొంచెం గొడవ పడుతున్నట్టు, చిరాకు పడుతున్నట్టు, ఏంట్రా మనం అన్నట్టుగా ఆవిడ యొక్క హౌస్లో ఏదైతే ఆవిడ వ్యవహరించే పనుల్లో కానివ్వండి, ఆవిడ బిహేవియర్లో కానివ్వండి, చాలా లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చినాయి. రావడానికి రీజన్ ఏమన్నా ఉంది అంటే ఒక బలమైన కారణం చెప్తాను. భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత హౌస్లో తనుజాకి దగ్గర అయింది మెయిన్గా మాధురి గారు. మ్యాడీ అని చెప్పి, రాజా అని చెప్పి బాగా రిలేషన్స్ పెట్టుకున్నారు. బాండింగ్స్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, జేమ్స్ బాండ్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన మైకిల్ జాన్స్ బాండ్స్ లాగా ఈవిడ వచ్చారు. సో ఈవిడ వచ్చిన తర్వాత భరణి గారు ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చారో దట్ డే నుంచి మాధురి గారిని ఈవిడైతే కనుక దూరం పెట్టేశారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే తనుజా బ్లండర్ మిస్టేక్, ఓపెన్గా చెప్పాలంటే. అండ్ తనుజా యొక్క బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కనుక ఫుడ్ మేనేజర్గా ఉన్నప్పుడు ఫుడ్ ఎంత వండాలి, ఫుడ్ ఎంతమందికి ఎలా పంచాలి ఏంటని చెప్పి అట్లీస్ట్ చూసుకునే కామన్ సెన్స్
మన తనుజ గారికి లేదు. ఏదైనా ఓపెన్ జెన్యూన్ మామ, ఆవిడ టాప్లో ఉంది ఓకే, ఆట బాగా ఆడుతుందని చెప్తాను. ఆవిడ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి ఓకే, ఆవిడ మిస్టేక్ ఏదని చెప్తాను. ఆవిడ టాప్లో ఉందని చెప్పి ఆవిడ ఏదో మనం కప్పుగుచ్చి ఆవిడ మిస్టేక్ చెప్పకుండా అని మనం ఛానల్లో అయితే ఏమీ ఉండదు మామ. మిస్టేక్ ఈజ్ మిస్టేక్. ఎవరు తప్పు చేసినా ఓపెన్గా చెప్పేస్తాం. టు బీ ఫ్రాంక్, ఏదైనా సరే ఆవిడ మంచిగా టాప్లో ఉన్నా కూడా ఆవిడ మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి ఆవిడ మిస్టేక్స్ కూడా చెప్పుకోవాలి. అవే కాకుండా కళ్యాణ్ని కూడా చీదరించుకునే విధానం కొన్ని సందర్భాల్లో ఆవిడ మార్చుకుంటే బెటర్ తనుజ గారు అయితే కనుక. అండ్ రాముని ఆ రోజు లాస్ట్ వీక్లో కొంచెం నెగిటివ్గా చేసి మాట్లాడారని చెప్పి నాకు సార్ చెప్పితే, ఆవిడ కూడా మీ హౌస్, ఆయన కూడా మీ హౌస్ కంటెస్ట్ చేస్తే తోటి ఆటగాన్ని మీరు అలా తక్కువ చేసి చూడడం బాగాలేదని చెప్పి రీతు చౌదరికి తనుజకి ఫుల్ క్లాస్ ఇచ్చారు. ఇది ఓకే, పాయింట్ బాగానే ఉంది. అండ్ రీతు చౌదరి డీమాన్కి అసలు వీళ్ళు ఇద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతే గేమ్ అనేది ఖచ్చితంగా ఇంకా బాగా పుంజుకుంటుందని అనుకుంటున్నాం మామ. ఎందుకంటే కనుక డీమాన్ పవన్ తన ఆటని కప్పిపుచ్చేసుకుంటున్నాడు మామ. టోటల్గా చెప్పాలంటే కప్పిపుచ్చేసుకుంటున్నాడు. ఎందుకో ఏంటో అసలు అర్థం కావట్లేదు నాకైతే కనుక. అంటే డీమాన్ తన యొక్క, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామికి ఆయనకి ఎంత ఉన్న పవరో ఆయనకి అర్థం కాదు. ఒక శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ స్టోరీ ఉంది కదా, సో ఆయన కొండ ఎత్తిన తర్వాత కూడా ఆయనకి ఇంత పవర్ ఉందా, అంత శక్తి ఉందని చెప్పి ఆయనకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే కనుక, సో అదే రీతిలో డీమాన్ పవన్కి తనకున్న శక్తి తనకు తెలియదు. ఎదుటోళ్ళు చూసి చెప్తారు, రే ఏంట్రా నువ్వు మైండ్ పోయిందిరా వర్మ, వర్తు నీకున్న పవరు హౌస్లో ఎవరికి లేదురా బాబు. నీ స్ట్రాటజికల్స్ కానీ, దాని తర్వాత నువ్వు ఆడే విధానం కానీ, నువ్వు రీతుకి దూరం ఉండు అని చెప్పి ఆయిష చెప్పింది, షష్ఠి చెప్పింది, రమ్య చెప్పింది. ఇంతమంది ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి నువ్వు రా బాబు అని చెప్పినా మనోడికైతే బుర్ర ఎలగట్లా. సో అదేంటి అని చెప్తే రీతుతో దూరం ఉందాం అనుకుంటున్నా ఆవిడేమో అలగడం. అట్లీస్ట్ నువ్వు అలగడానికి వెళ్ళావా హౌస్కి? లేదు కదా, తన ఆట తను ఆడాలి, నువ్వు ఆట నువ్వు ఆడాలి అన్న ఉంటే వేరే. సో అది మన వీళ్ళ పరంగా చెప్పాలంటే కనుక. అండ్ రామురాతో అంతా బ్యాలెన్స్గా ఆడుతున్నాడు, తన తప్పులు కూడా ఏమి లేవు, మధ్యలో వెళ్ళి దూరడాలు ఇలాంటివి చేయట్లేదు, తగ్గించేసుకున్నాడు. ఫైనల్గా దువ్వాడ మాధురి గారు కొంచెం ఈ వీక్ మొత్తం అనాలిసిస్ పరంగా చూసుకుంటే ఆవిడ కొంచెం డ్రాబ్యాక్లో ఉన్నారనిపిస్తుంది. నిన్న కూడా ఫుడ్ దగ్గర తినకుండా ఉంటే ఇమాన్యుయల్తో కూడా కొంచెం మాట వేరే విధంగా మాట్లాడతాడు. బట్ ఇమాన్యుయల్ కెప్టెన్ పొజిషన్లో ఉండి అంత హౌస్లో ఏంటి అని చెప్పి తెలుసుకొని కూడా మనోడైతే కనుక తగ్గే మాట్లాడతాడు. సో కళ్యాణ్ కూడా వస్తాడనమాట. కళ్యాణ్ మీద కూడా కొన్ని బ్యాడ్ వర్డ్స్ వాడతారు, అవి నేను ఈ వీడియోలో చెప్పను. సాటర్డే ఏం జరగబోతుంది ఇది ఎక్స్పెక్టెడ్ అన్న వీడియోలో నేను దువ్వాడ మాధురి గారి గురించి కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. ఆవిడ ఎవరి మీద కొన్ని వాడకూడని పదాలు వాడారని చెప్పి మనం గుర్తుపెట్టుకున్నాం. ఆవిడ, దివ్య, తనుజ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో హౌస్లో వీళ్ళు చేసిన పనికి నాకు సరే ఇలా గట్టిగా ఇచ్చి పడేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక వీడియో ఉంది. ఆ వీడియో సాయంత్రం అప్లోడ్ చేస్తాను మామ. ఈ వీడియో మెయిన్గా ఎవిక్టెడ్ అంటే ఓటింగ్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ అనాలిసిస్లో టాప్లో తనుజ గారు ఉన్నారు, దాని తర్వాత కళ్యాణ్ గారు ఉన్నారు అనమాట. లీస్ట్లో వచ్చేసి అయితే దువ్వాడ మాధురి గారు, గౌరవ్ ఉన్నాడు అనమాట. గౌరవ్ కూడా అంత ఆటపరంగా ఆడట్లేదు, ఫైటింగ్ కంటెంట్ తను డిఫైన్ చేసుకునే విధానం కూడా చాలా తక్కువ ఉందని చెప్పి నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తన మీద నిఖిల్ అయితే సూపర్ మంచిగా యాక్టింగ్ చేస్తున్నాడు. అంటే ఒకళ్ళ గురించి ఇమిడియేట్ చేయమంటే మంచిగా ఇమిడియేట్ చేస్తారు. గౌరవ్ గురించి గేమ్స్ పరంగా ఆడుతున్నారు, తనుజాతో ఫైటింగ్ అంతా బాగానే ఉంది. గౌరవ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాడో లేదో తెలియదు. ఈ వికెట్ ఆయన వికెట్ అయిపోయినా ఆశ్చర్యపోవసరలా. సో రిజల్ట్స్ అయితే అలా ఉన్నాయి మామ. సో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఇది మెయిన్గా ఓటింగ్ అనాలిసిస్ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ, లైక్ చేయండి. సో మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.